సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అండ్ 'ఇంద్ర' సినిమా సార్ మీరు చాలాసార్లు చెప్పారు. మణిశర్మ కాబట్టి, బి. గోపాల్ కాబట్టి చేశాను. అంటే మా ఇద్దరికి సింక్‌లో ఉండే డైరెక్టర్ బి. గోపాల్ గారు అప్పట్లో. అండ్ మణిశర్మ కాబట్టి అంతా కలిసి నిర్ణయం తీసుకొని ఆ పాట చేశాన్నారు. బట్ మణిశర్మ గారు కాకుండా ఆ పాట ఎవరు చేయాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇది చిరంజీవి గారి డెసిషన్ అంట. ఆర్‌పి అయితే ఓకే అని చెప్పేసి. మీ దాకా వచ్చిందది? లేదు, తెలీదు. హ్మ్. తెలీదు. మిగతా ఎవరైనా నాకు అబ్జెక్షన్ గానీ, ఆర్‌పి పట్నాయక్ అయితే నాకు ఓకే అని చెప్పి ఆయన బి. గోపాల్ గారికి ఇచ్చిన గైడెన్స్ అంట అది. నిజంగా నాకు తెలీదు ఆ విషయం. సాంగ్ అయిపోయి నాకేం మాట్లాడారు చిరంజీవి గారితో మీరు? చిరంజీవి గారు లొకేషన్‌కి వెళ్ళేంత వరకు సాంగ్ వెళ్ళలేదు. ఆ! అంత అర్జెన్సీ ఉండేది సాంగ్‌కి. హ్మ్. స్విట్జర్లాండ్‌లో లొకేషన్‌లో ప్లే చేశారు సాంగ్. సార్ అది ఆయన హ్యాపీనా? ఫుల్ హ్యాపీనా? డెఫినెట్‌గా హ్యాపీ. యాక్చువల్‌గా కోవిడ్ తర్వాత సినిమాను చూసే విధానం మారింది సార్. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌కి రీచ్ ఎక్కువ ఉంటుంది. జనాలు ఇష్టపడుతున్నారు. ఈ స్టార్‌డమ్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి సినిమాలకి థియేటర్‌లో కొంతవరకు మార్కెట్ ఉన్నా గానీ, ఓటీటీలలో జనాలు ఎక్కువ ఇష్టపడుతున్న సినిమాలు ఇవి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్. మీ కెరీర్ మొత్తం డైరెక్ట్‌గా చేసిన సినిమాలన్నీ అలాంటి సినిమాలే చేశారు. ఇప్పుడు మార్కెట్ ఉంది. కానీ ఇప్పుడు మీరు సినిమాలు చేయట్లేదు. నేను చేయట్లేదు కాదు. నాకు చేయడానికి ప్రొడ్యూసర్ దొరకట్లేదు. మీరు ట్రైల్ చేస్తున్నారా? ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్‌గా నేను ఇప్పుడు ఏమంటానంటే చాలా ఖచ్చితంగా నేనేం చెప్తానంటే ఈరోజు ఆర్‌పి పట్నాయక్ చేసే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతాయి. హ్మ్. ఎందుకంటే ఈరోజు ఆడియన్స్ టేస్ట్ మారింది. ఓటీటీ వచ్చిన తర్వాత హ్మ్. సినిమా ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు బాగుంటాయి చూడడానికి అని. కట్ చేస్తే 6 పాటలు 4 ఫైట్లు కాదు, కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా ఆడుతుంది అనే థాట్ ప్రాసెస్ ఆడియన్స్లో బాగా పెరిగింది. సార్ అందుకే ఓ బలగమ్మ ఆడింది, ఓ కోర్ట్ ఆడింది, సినిమాలన్నీ ఆడింది. హ్మ్. ఇది జస్ట్ ఇమాజిన్ ఈరోజు బ్రోకర్ రిలీజ్ అయ్యంటే ఎంత పెద్ద హిట్. కరెక్ట్. ఎందుకు అంటే జనం టేస్ట్ పూర్తిగా మారిపోయింది. ఈ టైంలో ఆర్‌పి పట్నాయక్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ థాట్ ప్రాసెస్ వచ్చే ప్రతి సినిమా ఆడుతుందని నా ఫీలింగ్. ఆడియన్స్కి నా నుంచి వచ్చే సినిమాలు చూడడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. ప్రొడ్యూసర్స్ ధైర్యం చేయాలంతే. బట్ మీరు అప్రోచ్ అవ్వాలి కదా ప్రొడ్యూసర్స్‌ని. అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి నేను అప్రోచ్ అవ్వను. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి, అంటే వాళ్ళకి కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. సార్ నా సినిమాలు ఏవి క్యాల్కులేషన్స్లో వెళ్ళవు. హ్మ్. ఇది క్యాల్కులేషన్ అంటే దాన్ని అంటే యు నో ది రోల్ అండ్ బ్రేక్ ఇట్ అనే నమ్ముతాను నేను. ఇంకోటి అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచనలు మొదలవ్వాలి అని నా ఫీలింగ్. అందుకు నా కథలన్నీ కొత్తగా ఉంటాయి. సార్ అందుకు వాటిని బ్రేక్ చేసే కాన్సెప్ట్స్ ఎప్పుడైతే నేను చెప్తానో వాళ్ళు ఆటోమేటిక్గా దానిలో ఇలాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది అని అడుగుతారు. హ్మ్. దాంతో నేను ఏదైతే కోరు ఉంటుందో అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించానో అది మళ్ళీ ఇన్సైడ్ ది బాక్స్ అయిపోతాయి. సార్ అక్కడ నా క్రియేటివ్ మైండ్కి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకు పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర ఎప్పుడు అప్రోచ్ అవ్వను నేను. ఈ కొత్త ప్రొడ్యూసర్లు ఏమో బకరాలకు పడిపోతారు, బకరాలు అయిపోతారు, ఎవరెవరికో పడతారు పాపం. వాళ్ళకేమో మనం కన్విన్స్ చేయలేము మా సినిమా బాగుంటుంది చేయండి నేను చేసే సినిమా అని. ఆ కాన్ఫ్లిక్ట్లో డెఫినెట్గా నేను ఉన్నా. ఎవరైనా మంచి ప్రొడ్యూసర్లు ఆర్‌పితో చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యి వస్తే మాత్రం నా వైపు నుంచి నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే మీరు గర్వంగా చెప్పుకునే సినిమా అయితే చేస్తా. కమర్షియల్గా పెద్ద హిట్ అవుద్ది అని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే మనం రిలీజ్ చేసే డేటు సిచ్యువేషన్ అన్నిటి బట్టి మారుతుంది. బట్ లైఫ్ లాంగ్ ఈ సినిమా నేను చేశానని గర్వంగా చెప్పుకునే సినిమా అయితే చేస్తా. తేజ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు? మొన్న ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసి వచ్చాను. చాలాసేపు కలిసి మాట్లాడుకొని వచ్చాను. ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమా తాలూకా ట్రైలర్ చూపించారు. ఎలా ఉంది ఏంటి వాటి గురించి డిస్కషన్ అయ్యి ఫైన్, ఇంకేం కావాలి. ఇప్పుడు ఆర్‌పి పట్నాయక్ దేనికి సిద్ధంగా ఉన్నారు? మ్యూజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వర్క్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? యాక్టింగ్ నాకు ఎవ్రీ వీక్ ఒక ఆఫర్ వస్తుంది. యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉండుంటే ఇప్పటికి నేను నెలకి 20 రోజులు నా డైరీ మొత్తం యాక్టింగ్లోనే ఫిల్ ఉంటుంది. యాక్టింగ్ అనేది అంత ఇది కాదు, కానీ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇంకా చేయడానికి రెడీ అవుతా. అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఐ విల్ టేక్ ఏ కాల్. సార్ నాకు ఇప్పుడు ఏంటంటే నా కథలు అందరూ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నేను ఆలోచిస్తానంట కదా, అలాంటి గొప్ప గొప్ప కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్ ఆ కథలన్నీ నేను బతికుండగా చేయాలి అనే ఒక స్వార్థం చాలా ఎక్కువ ఉంది. ఇంకా ట్యూన్స్ అంటారా, ట్యూన్స్ అవి నాకు దే ఆర్ మై సెకండ్ నేచర్. ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ చెప్తే ఇలా ట్యూన్ చెప్పేస్తా. ఎవరైనా డైరెక్టర్ వచ్చి
మంచి కథ చెప్పి దీన్ని మ్యూజిక్ చేయాలి అంటే ఆ కథ నచ్చితే డెఫినెట్ నేను మ్యూజిక్ చేస్తాను. సరే. నాకేం కష్టమైన పని కాదు, అది ఇష్టంగా చేస్తా. అందుకు ఆ డైరెక్టర్ తాలూకు క్రియేటివ్ థాట్ని 100% రెస్పెక్ట్ చేస్తూ అతనికి ఏం కావాలో అది చేసి పెడతా. సార్ అది సార్ చివరి ప్రశ్న, కానీ కొంచెం సూటి ప్రశ్నే. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేసేంత సంపాదించుకోగలిగారా? అంటే సంపాదన సెకండరీ నా ఉద్దేశం. సంపాదించుకోలేదు ఆర్పి పట్నాయక్, ఇది నిజం. బయట ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. నేను ఇప్పటివరకు ఓ ప్రొడ్యూసర్ దగ్గర నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండి అని ఇప్పటివరకు అడగలేదు. మ్మ్. అడిగితే డిమాండ్ చేస్తే వచ్చున్నాము, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నా అంతే. ఎలాగైతే సినిమా అడగలేదో రెమ్యునరేషన్ కూడా అడగలేదు. అండ్ బయట నాకు తెలిసిన ఇంకోటి ఏంటంటే, సినిమాలు చేసిన దాని మీద వచ్చిన డబ్బుల కంటే కూడా యుఎస్ అలా బయటకు వెళ్ళి ఆర్పి పట్నాయక్ తన పాటలతో ఒక కన్సర్ట్ లాగా అట్లా చేసుకొని మ్యూజిక్ నైట్స్ అట్లా చేసుకొస్తే వాటికి వచ్చిన డబ్బులే ఎక్కువ, కానీ సినిమాల్లో సంపాదించుకుంది అతి తక్కువ అని చెప్తారు. యా ఆఫ్ కోర్స్ మ్మ్. కరెక్ట్. అది డబ్బుని గట్టిగా అడగలేకపోయారా? అంటే చెప్పే కదా, నేను సినిమాని అడగలేదు, రెమ్యునరేషన్ అడగలేదు. ఇండస్ట్రీ వాడేసుకుంటారు సార్ అట్టయితే. పర్లేదు, నాకు ఇంత పేరు రావడానికి కారణం ఇండస్ట్రీయే కదా. మ్మ్. ఆ ఇండస్ట్రీని నేను ఎప్పుడు తప్పట్ను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ పాటలు నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను, టైంతో సంబంధం లేదు. కాలం గడిచే కొద్దీ ఆ పాటలు ఇంకా మాధుర్యంగా మారుతూ వస్తున్నాయి. 20 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం విన్న పాటలు సార్ ఇప్పటికీ గుండెల్లో అలాగే ఉండిపోయినాయి ఆ పాటలు. మీ దగ్గర నుంచి మళ్ళీ అలాంటి పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైఫ్లో మీరు ఏదైతే నెక్స్ట్ మీ ప్లాన్స్ ఉన్నాయో అన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మరొక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ.